దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 50వ అధ్యాయము. గాణగాపుర క్షేత్ర మహాత్మ్యము. నామధారకుడు సిద్ధమునివరేణ్యునిగాంచి మహాత్మా ఆసేతు హిమాచల పర్యంతం అనేక మహామహిమోపేతమగు పుణ్యక్షేత్రములుండ శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు శ్రీ క్షేత్ర గాణగాపురముననేయుండుటకు గల కారణమేమి? ఆ క్షేత్ర మహాత్మ్యమును ప్రాశస్త్యమును నాకు సమగ్రముగా వివరింప ప్రార్థించుచున్నానని పాదములను బట్టి వేడెను. సిద్ధుడు నామధారకుని వంక చూచి వత్స, గాణగాపుర క్షేత్ర మహాత్మ్యమును సమగ్రముగా వివరించెదను, శ్రద్ధగానాలకింపుమని ఇట్లు తెలిపెను. ఒక సంవత్సరం ఆశ్వీజ బహుళ చతుర్దశి దీపావళి మహోత్సవ సందర్భమున శిష్యులెల్లరును శ్రీవారి పాద పద్మములను సందర్శించి తరింపగాణుగాపురమును చేరిరి. శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు శిష్యులను గాంచి మనము కాశీ గయా ప్రయాగలను సందర్శించి మరల వత్తమన్నారు. శిష్యులెల్లరూ బాగు బాగు, మేము సకుటుంబముగా యాత్రా సామాగ్రిని మూటలు ముల్లెలు గట్టుకుని స్వగృహములకేగి వెనువెంటనే మరలి వచ్చేదమని సెలవు గోరిరి. శిష్యుల పలుకులను విని స్వామివారు పకపక నవ్వి, కాశీ గయా ప్రయాగలకు ప్రయాణ సన్నాహమా? ఆ మహాక్షేత్రములెందో గలవు, ఇచట లేవనియా మీ అపోహ? సరి, మంచిది, నా వెంట రండు. గాణగాపుర పరిసరములయందే కాశీ గయా ప్రయాగలు గలవు, సందర్శించి వత్తమని సెలవిచ్చిరి. శిష్య సమేతముగా శ్రీవారు భీమా అమరజా నదీ సంగమమున స్నానమాచరించి, సంగమమే ప్రయాగ, గంగా యమున నదుల కూడలి వలె భీమా అమరజా నదీ సంగమం అత్యంత పరమపావనమైనది. మీదు మిక్కిలి అమరజా నది ఉత్తరవాహిని అగుటచే నీ పవిత్ర స్థలము కాశీతో సమానము. ఈ క్షేత్రమున 8 తీర్థములు గలవు. 8 తీర్థముల మహిమలను వర్ణింప నాదిశేషునికైనను ఎలవిగాని పనిసుమా యని పల్కిరి. శిష్యులు శ్రీవారిని గాంచి, ప్రభు, అమరజా నది అని నదికి పేరెట్లు గలిగినది, ఈ నది మహిమను మాకు తెలుపరే అని ప్రార్థించిరి. అందులకు శ్రీ గురుదేవుల అమరజా నది మహాత్మ్యము నిట్లు గడించిరి. పూర్వము జాలంధరుడను రాక్షసుడు మిక్కిలి విర్రవీగుచు దేవతలపై విజృంభింప దేవదానవులకు బోరు పొసగెను. ఆ రణమునందు రాక్షసుల చేతిలో దేవతలు చచ్చిపడి ఉండిరి. దేవతలచే జచ్చిన రక్కసులు నెత్తురు చుక్కకు లెక్కకు మిక్కిలిగా పుట్టి రణరంగమున చెలరేగుచుండిరి. దేవేంద్రుడు కింకర్తవ్యత మూఢుడై కైలాసమునకేగి శంకరునితో దేవతలకు వాటిల్లన ఉపద్రవమును గూర్చి పరివేదన మునరించెను. శంకరుడు జాలి నొంది అమృతాభాండమును శచీపతి కొసగి నిహతులైన దేవతలపై సుధాబిందువులను సంప్రోషించుమని తెలిపెను. రాక్షసులను హతమార్ప శివుడు రౌద్రాకారమును దాల్చెను. సురేంద్రుడు దేవతలపై అమృతపు బిందువులను జిలికించినాడు. వారు బ్రతికిరి. రాక్షసులు రుద్రునిచే జచ్చిరి. దేవేంద్రుని చేతి అందున్న అమృత కలశము నేల కొరిగెను. అమృత భాండము నుండి నేలపై జారిన అమృతమొక ప్రవాహమై ప్రవహింప అమరజాయను ప్రసిద్ధ నామము దాల్చినది. అమరజా పుణ్యనదీతోయములయందు శ్రద్ధా భక్తులతో స్నానమాచరించిన వారికి మృత్యు భయము లేదు. అట్టి పట్ల యపమృత్యువు విషయమై ప్రసంగింపనేలా? ఈ నది యందు స్నానమాచరించిన రోగములు నశించును, దుఃఖములు దొలగును, పాపములు అడుగంటును. వైశాఖ కార్తీక మాసముల యంది నదీ సంగమమున స్నానమాచరించిన వారి చింతలు నశించి చింతితార్థములు ఈడేరును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును పర్వకాలములయందును ఏకాదశి మున్నగు పుణ్యతిథులయందును స్నానమాచరించు వారి పుణ్య విశేషమమేయము.
అనుదినము స్నానమాచరించు వారల సుకృతమును గొనియాడ నేరివశము అని యమరజానది మాహాత్మ్యమును శ్రీవారు తెలిపిరి. తదుపరి అచ్చట కనతి దూరముగానున్న అశ్వత్థ వృక్షము చెంత ఛాత్ర సమేతముగా చేరి, ఈ అశ్వత్థ వృక్షము కల్పవృక్షము, కల్పతరువు వలె సమస్త కామితార్థములని వృక్షరాజ మీడేర్పగలదు. ఇచటనున్న తీర్థమును మనోహర తీర్థమని తెలుసుకొనుడు. ఎవ్వడేనియు దన మనమున గల కోరికల నీడేర్చుకొనదలచిన నీ తీర్థమున గ్రుంకులిడి యశ్వత్థ వృక్షమును పూజించి ప్రదర్శనములాచరించిన నాతని చిరకాల వాంఛితములు నిస్సంశయముగా నీడేరగలవు. ఈ అశ్వత్థ వృక్షమే నా నివాస స్థలము. యాత్రికులుగా నిండు తీర్థవాసులుగా నిండు నన్ని అశ్వత్థ వృక్షము చెంతనున్న వానిగా నుంచి ధ్యానించి పూజించిన వారలకు నేను దప్పక దర్శనమీయగలను అని తెలిపిరి. తదుపరి శ్రీవారు శిష్యుల గూడి సంగమేశ్వరము కడనున్న శివాలయమునకు దరలి శ్రీశైల మల్లికార్జున స్వామి వలె సంగమేశ్వరుడు భక్తులకు కొంగు బంగారమై క్షిప్రవరప్రదుడై వెలయుచున్నాడు. శివ ప్రదర్శనములనంత శుభ ఫలములను సంగును. శివ ప్రదర్శనములాచరించుటకు ఒక విధానము గలదు. అదెట్లన మునుముందుగా నందీశ్వరునికి నమస్కరించి చండీశ్వరుని వద్దకేగి అతనికి నమస్కరించి మరలా సవ్యముగా నందీశ్వరుని చూచి ఎచట నుండి సోమసూత్రమును సమీపించి మరలా నందీశ్వరుని వద్దకు వచ్చి సోమసూత్రమును చూచి చండీశ్వరుని దర్శించి శివసన్నిధికి ఎగవలయును. ఇట్లు 3 శివ ప్రదర్శనములాచరించిన పాపములు పటాపంచలగును. తదుపరి నందీశ్వరుని వృషణములపై ఎడమ చేతి నుంచి కుడి చేతి బొటన వ్రేలును చూపుడు వ్రేలును నందీశ్వరుని కొమ్ములపై నుంచి నంది శృంగ మధ్య భాగము నుంచి ఈశ్వరుని సందర్శింపవలయును. ఇట్లు శంకరుని సందర్శించు వారలకు పుత్ర పౌత్రాభివృద్ధియును ధనధాన్య సమృద్ధియును ఆయురారోగ్యములను సమకూరును అని సంగమేశ్వరుని మాహాత్మ్యమును వివరించెను. అటు పిమ్మట ఈ గురుదేవుల వారు శిష్యులను వెంట నిడుకొని వారాణసి అను తీర్థమును చేరి యా తీర్థ మాహాత్మ్యమును పుట్టు పూర్వోత్తరమునిట్లు వివరించిరి. ఈ వారణాసి తీర్థమిచటికి నర్ధక్రోశ దూరమున గల నాగేశమను గ్రామము నుండి బయలుదేరినది. ఇందులకొక గాథ గలదు. పూర్వము గోస్వామి అనునొక బ్రాహ్మణుడు నాగేశమునగలడు. అతడు భారద్వాజ గోత్రీయుడు. ఆ విప్రుడు శివభక్తాగ్రగణ్యుడు, వీతరాగి, విజ్ఞానవేత్త, ప్రాపంచిక సౌఖ్యములను వదలి లౌకిక వ్యవహారములకు దూరుడై యాముష్మిక చింతనాపరుడై బ్రహ్మానందమున నోరలాడుచు ప్రజలకు పిచ్చివాని వలె దోచుచుండెను. అతనికి 2 సోదరులు గలరు. ఈశ్వరుడు పాండురంగడని వారు విలువబడుచుండిరి. సోదరులిరువురు నొకపరి కాశీయాత్రకై పయనమై ఎన్న వద్దకు వచ్చి, ఓయి వెర్రి వెంగళప్ప, నీవును బయనమై మా వెంట కాశీక్షేత్రమునకు బయలుదేరి రమ్మనిరి. అంతట నా బ్రహ్మవిధుడు నవ్వుచు, కాశీక్షేత్రమునకు కాళ్ళీడ్చుకొని పోనేలా, కాశీక్షేత్రం ఇదియే, విశ్వేశ్వరుడు నా కట్టెదుటనే గలడని పలికెను. సోదరుల పలుకులు నాలకించి, పిచ్చి వ్యవహారములను మాని మా వెంట వచ్చేదవా, లేక కాశీ విశ్వేశ్వరుని మాకు చూపించగలవా అని గద్దించిరి. వెంటనే ఆ భక్త శిరోమణి స్నానమాచరించి శివుని ధ్యానింప శివుడు సాక్షాత్కరించెను. చంద్రమౌళీశ్వరుని గాంచి, యా భక్తావతంసుడు దేవదేవ, ఈ పవిత్ర స్థలమును కాశీక్షేత్రము వలె నొనరింపవలయును, నీ విచటనే వెలయుమని ప్రార్థించెను. ఉమామహేశ్వరుడు సంతసించి యచట మణికర్ణికాయను గుండము మున్నగు వాణి నన్నింటినీ కాశీక్షేత్రమునందు వలనే యొనరించెను. సోదరులకి ఈ సంఘటన మత్యంతాద్భుతావహముగా నైనది. గోస్వామియు ననుజులును స్నానమొనరించి విశ్వేశ్వరుని పూజించిరి. నేడు మొదలుగా ప్రతి సంవత్సరం ఇచ్చటికి వచ్చి సర్వేశ్వరుని ఆరాధింపుడు.
నీకు కాశీయాత్రా ఫలము గలగగలదని సెలవిచ్చెను. అనుజులు సవినయముగా నిమీలిత నేత్రులై అంగీకార సూచముగా తలలూపిరి. వరుణ అసి ఇందు గలియునటులా ఈ తీర్థము భీమానదిలో గలియుచున్నది. ఇందు స్నానమాచరించుట మిక్కిలి శుభావహమని శ్రీ గురుదేవులు తెలిపి శిష్యులతో కూడి స్నానమాచరించిరి. ఇది వారణాసి తీర్థమును గూర్చిన గాథయని శ్రీవారన్నారు. తదుపరి శిష్య సమేతముగా పాప వినాశనమను తీర్థము కడకరిగి ఇది మహాపాపములనెడి ఘోరారణ్యములకు గారుచిచ్చు వంటిది. ఇందు స్నానమాచరించిన వారి పాపములడుగంటునని తీర్థ ప్రాశస్త్యమును వివరించుచుండ నృసింహ సరస్వతి స్వామివారికి పూర్వాశ్రమమున చెల్లెలుగా నుండిన రత్నాబాయి అచట కరుదెంచెను. స్వామి రత్నాబాయిని చూచి, నీవు పూర్వజన్మమునందే పాపములు నొనరించితివో నీకు తెలియనా అని ప్రశ్నింప, నాయమ మహాత్మా, పూర్వజన్మ స్మృతి నాకెట్లు సాధ్యమగును? అలనాడే పాపమునరించితునో నాకేమీయునో తెలియదు. ఈ జన్మయందైనను నేనొక సామాన్య వనితను. కాని మిమ్మాశ్రయించిన దాననగుటచే నాకేనాటి పుణ్య విశేషమో కలసి వచ్చినదని పాదములపై బడి శరణు వేడెను. స్వామి ఆ యమతో, తొలి జన్మమునందు నీవొక మహాపాపమును ఆచరించితివి. అది నీవు బుద్ధిపూర్వకముగా జేయుకున్నను దత్ఫలితమును నీవనుభవింపక తప్పదు. ఒక పిల్లి నీళ్ల కాగునంద 5 పిల్లల నుంచినది. నీవు కాగునందు నీళ్లు పోసి మరగబెట్టితివి. ఆ కారణమున నా పిల్లి కూనలు మరణించినవి. ఆ పాపమును నీవీ జన్మమునందు అనుభవించెదవా, లేక మరి ఒక జన్మయందు అనుభవింపదలచెదవా అని ప్రశ్నించిరి. ఈ పాపమునుగాక నీ వనరించిన పాపములని ఇవరకే నీకు తెలిపియుంటినని పలుకుచుండగనే రత్నాబాయి శరీరమునందు కుష్ఠరోగము సంప్రాప్తించెను. ఆమె మిక్కిలి వగచుచు, దేవా దీనబంధు దయాళో, నేను నరించిన పాపములకు ఫలితముగా నీ పాడు వ్యాధి నాకు దాపురించినది. మీరలు భవరోగమునకే భిషగ్వరేణ్యులు నా ఈ వ్యాధిని నివారించి నాకు జన్మ సంసిద్ధిని ప్రసాదింపుడని పాదములపై బడి బ్రతిమాలెను. స్వామివారామెపై జాలి నొంది, నీవి పాప వినాశన తీర్థమున స్నానమాచరింపుము. ఇందు స్నానమాచరించిన వారులకు వెనుకటి 7 జన్మములయందొనరించిన మహాపాతకోపాతకము దుడిచిపెట్టినట్లు తొలగిపోగలవని సెలవిచ్చిరి. రత్నాబాయి పాప వినాశన తీర్థమందు స్నానమాచరించి శ్రీవారి కడకే తెంచెను. నామధారక ఆశ్చర్యము, కుష్ఠరోగము కూలంకుషముగా నిర్మూలమైనది. రత్నాబాయి యథాప్రకారముగా నారోగ్యవంతురాలయ్యుండుట నేను గన్నులారాగాంచి విస్మయముంది శ్రీవారి ప్రభావమునెంచి యానంద భాష్పములను వదలితిని. రత్నాబాయి శ్రీవారి ఆనతి మేరకు పాప వినాశన తీర్థము కడనొక కుటీరమేర్పరుచుకొని యా పుణ్యతీర్థములయందు స్నానమాచరించుచు గురు భజనము సలుపుచు కాలమును గడుపుచుండెను. అటు మీదట శ్రీ గురుదేవులు శిష్య సమేతముగా నచటికి చేరువనున్న కోటి తీర్థము కడకే తెంచి జంబూ ద్వీపమునందు అనేక పుణ్యనదులు పావన తీర్థములు గలవు. అన్నిటి అందును స్నానమాచరించుటకెంతవానికి నలవిగాని పని. కాని ఈ కోటి తీర్థమునందు స్నానమాచరించు వారలకు సార్ధ 3 కోటి పుణ్యతీర్థములయందు స్నానమాచరించిన సత్ఫలితము లభించగలదు. సూర్య చంద్ర గ్రహణములు, పూర్ణిమ, అమావాస్య, సంక్రాంతి మున్నగు పర్వములయందిచట స్నానమాచరించిన తత్ఫలితముగా లభించు పుణ్యరాశి యక్షయమై అనంత శుభ ఫలప్రదాయకమై వర్ధిల్లగలదు. ఇచట దాన ధర్మములొనరించిన కోటి గుణితమై పెంపెసలారును. తదుపరి శ్రీ గురుదేవులు శిష్యులను వెంట నిడుకొని రుద్రపాదము చింతజేరి,
ఇచట గల రుద్రపాదముల నర్చించుటచే వెనుకటి జన్మలయందొనరించిన పాపములన్నీయూ నిర్మూలమగును, శుభము గలుగును. ఈ తీర్థము గయతో సమానము. పితృదేవతల కషయమోక్ష సుఖములను ప్రసాదించుటలో సాటిలేనిది అని తెలిపి శ్రీవారు చక్రతీర్థము కడకేగు తెంచిరి. చక్రతీర్థము కడ కేశవస్వామి దేవాలయము గలదు. ఈ తీర్థమున స్నానమాచరించి కేశవస్వామిని పూజించిన వారలు జ్ఞాన సంపన్నులగుదురు. దీని అందస్తులను బడవైచిన నవి చక్రాంకితములగును. ఈయది ద్వారకతో సమానము అని తెలిపి చక్రతీర్థమున స్నానమాచరించి కేశవస్వామిని అర్చించిరి. పిదపవారు మన్మథ తీర్థము కడకరుదెంచిరి. శిష్యులు శ్రీవారిననుసరించిరి. వారెల్లరును కల్లేశ్వరుడను పేరున విలసిల్లుచున్న శివాలయము చేరిరి. కల్లేశ్వరుడు శ్రీశైలముననున్న మల్లికార్జున స్వామి వలెను, గోకర్ణ క్షేత్రముననున్న మహాబలేశ్వరుని వలెను భక్తవ శంకరుడు, కామితార్థ ప్రదాయకుడు. శ్రావణ మాసమునందు మన్మథ తీర్థమున స్నానమాచరించుచు కల్లేశ్వరునకు అభిషేకమునరించి పూజించు వారలు గజాంతైశ్వర్యవంతులై సిరి సంపదలచే తులదూగుదురు. కార్తీక మాసమున కల్లేశ్వరునకు దీపమాలికలను అర్పించుటచే శివలోక ప్రాప్తి కలుగును అని ఈ విధముగా శ్రీ గురుదేవులు శిష్య బృందమునకు అష్టతీర్థ మహిమలను వివరించిరి. శ్రీక్షేత్ర గాణగాపుర మాహాత్మ్యమును తెలిపిరి. కాశీ గయా ప్రయాగ పుణ్యక్షేత్రములను వ్యయ ప్రయాసల కోచి వెళ్ళజాలని వారలు గాణగాపురమును చేరి పుణ్యములను పురుషార్థములను మూటగట్టుకొనవచ్చునని విని భక్తులు సంతసించి స్వామితో, స్వామి మేమింతకాలము స్థానికులమై కాపురము సేయుచున్నను మా తాత ముత్తాతల వలనైనను తెలుసుకొనలేని విషయములను మీ అనుగ్రహ విశేషములనీనాడు తెలుసుకొని తరించితిమనియు మీ బోటి మహనీయుల పాదములను ఆశ్రయించిన వారలకు సూక్ష్మముగా మోక్షము లభించుననియు సంతసము మీద తెలిపి కొన్నారు అని సిద్ధుడు నామధారకునకు తెలిపెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 50వ అధ్యాయము సంపూర్ణము.